లెనిన్ బాగున్నది. మన అఖిల్ అయితే సో క్యూట్ అసలుకు. ముందు మూవీస్లతో పోలిస్తానైతే చాలా బాగున్నది. ఈ మూవీతో ఇంకా యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది ఆయనకి. ఇంప్రూవ్ కాదు కానీ చాలా బాగున్నది, నచ్చింది. చాలా బాగుంది. మనోడు వచ్చాడు, హిట్ కొట్టాడు. చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుందండి. అసలు మామూలు ట్విస్టులు కాదు, తల పేలిపోయింది నాకు ట్విస్టులతో. ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ అండి. అన్నిటికీ హైలైట్ అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. తమనన్న కొట్టాడు, మామూలుగా కొట్టలేదు, ఎక్కిచ్చేసాడండి. బాగా చేశాడు. చాలా ఇయర్స్ తర్వాత మొత్తం మూవీ కాన్సెప్ట్ ట్విస్ట్లు అయితే ఉన్నాయో, మ్యూజిక్, హీరోయిన్, యాక్టింగ్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఎక్కువగా ఏం చూడని సినిమా. ఫస్ట్ టైం మీడియా ఫ్రెండ్స్ వచ్చారు రివ్యూ ఇవ్వాలని, అందుకు వచ్చాను. అయితే ఇది ఒక ప్రపంచ దేశాలకు ఒక మార్గాన్ని చూపించిన, అంటే అప్పటికి వర్గ పోరాటాలు, కుల వివక్ష, మత వివక్షతో రగిలిపోతున్న ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఒక తాటికి తీసుకురావాలి, అందరూ సమానమే అనే ఒక భావజాలంతో కలిగిన మరి లెనిన్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్టు యోధుడు, అతని పేరు మీద వచ్చిన ఈ సినిమా ఈరోజు అఖిల్ లెనిన్గా ఆ సినిమాలో కూడా ఆ కమ్యూనిస్టు యోధుడి యొక్క భావజాలం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడింది. అది అంటే ఇక్కడ కూడా కొన్ని వర్గ పోరాటాలు ఉంటాయి, ప్రేమ ఉంది, అలాగనే గ్రామీణ వాతావరణము, జాతర, ఇవన్నీ కూడా చాలా బాగా తీశారు. సో దర్శకుడు మురళీ కిషోర్ గారికి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఒక్కొక్క సీన్ని ఎక్కడ పెట్టాలి ఏంటనేది, అసలు దాన్ని తీర్చిదిద్దడం అనేది కూడా చాలా అద్భుతమైన సన్నివేశాన్ని ఆయన ఈ సినిమాలో చూపించాడు. రెండోది చెప్పాలంటే ఇక మ్యూజిక్ విషయంలో మాత్రం తమన్ గారిని అసలు తీసిపోలేం. చాలా సినిమాలు చూశాను కానీ ఫైటింగ్ సీన్లో కూడా ఒక డిఫరెంట్ వేలో ఇక్కడ చూపిస్తాడనమాట ఇక్కడ. అలాగనే ఇక్కడ స్నేహితులు అనే వాళ్ళు దగ్గర మన చుట్టూ ఉండి కూడా ఎంత మోసకారులో, ఎంత కుట్రపూరితమైన వ్యక్తులుగానో ఉంటుంటారనేది ఇక్కడ స్పష్టంగా చూపించింది. సో మొత్తానికైతే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అని చెప్పేసి భావిస్తాను.